కోవా బన్ వివాదం ఇప్పుడు మంత్రి నారా లోకేష్ వరకు వెళ్ళింది. మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. కర్నూలు చిరు వ్యాపారి వలీకి అండగా నిలబడ్డారు లోకేష్. దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు ఆయన. వలీ ఎదుర్కొన్న ఈ పరిస్థితికి చాలా బాధపడుతున్నా. ఇలాంటి విభజన రాజకీయాలు మతపరమైనటువంటి వేధింపులకు మన తెలుగు సమాజంలో చోటు లేదు. త్వరలోనే వలీని కలిసి కోవా బన్ రుచి చూస్తాను అని చెప్పి లోకేష్ ట్వీట్ చేశారు. లోకేష్తో పాటుగా వలీకి పెద్ద ఎత్తున పలువురు టీడీపీ నేతలు కూడా అండగా నిలబడ్డారు. మేడారం జాతరలో 10 రూపాయలకి కోవా బన్ విక్రయించినటువంటి వలీని కొంతమంది అక్కడికి వచ్చినటువంటి మీడియా పేరిట వాళ్ళు ఇదంతా కూడా విషమని, ఇది చేయడం మూలంగా హిందువుల జనాభా తగ్గుతుందని, ముస్లింలే దీని వెనుక ఉన్నారని రకరకాలుగా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియా మొత్తం ఏకమైపోయి వలీకి సపోర్ట్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాళ్ళొక మతానికి సంబంధించినటువంటి మీడియాగా మారిపోయి ఓ మతాన్ని రెచ్చగొట్టే విధంగా లేకపోతే ఇంకో మతానికి సంబోధించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. దీంతో ఇప్పుడు ఈ సమస్య నారా లోకేష్ వరకు వెళ్ళింది. కోవా బండ్లో ఏదో కలిపారని, అది ఫుడ్ జిహాద్ అని, దాన్ని హలాల్ చేస్తున్నారని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఆ యూట్యూబర్. కోవా బన్ తినాలని అందరూ ముందు వలీని వేధించిన ఆ యూట్యూబర్లకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు వలీకే అందరూ మద్దతు తెలుపుతున్నారు.